జింకలు జింకలు మరియు ఎలుగుబంటులు కోతులు నుండి గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి కొండల ప్రాంతంలో దగ్గర ఉన్న వాటికి ఎక్కువ హాని జరుగుతుంటుంది. దీనివల్ల పంట నష్టం కూడా జరుగుతుంటుంది. రైతులు తీవ్ర అసంతృప్తితో ఉంటారు. వేసిన చిన్న మొలక పంట అప్పుడే కొరకు వేయడం వల్ల లేదా తినడం వేయడం వలన మళ్ళీ ఇంకో రెండోసారి విత్తనం నాటుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా రైతులు నష్టపోతూ ఉంటారు. మరి జింకలు సంరక్షించే బాధ్యత ఫారెస్ట్ వాళ్ళది. ఫారెస్ట్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని మరి ఆశిస్తాము. ఫారెస్ట్ ఊకే కంచె లేకోకుండా ఫారెస్ట్ ఉంటే ప్రయోజనం లేదు. చుట్టూ కంచె వేసిన తర్వాత జింకలను పెంచుకునే తమ అద్దెలో ఉంచుకుంటే ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా మరి కాపాడతారు. కాబట్టి రవీనా మేడము మరి మా పొలాన్ని సందర్శించినందుకు నా తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ మహాగని మరి ఈ సోర పంట చూడము ఈ సోర పంటను కూడా పరిశీలించింది. చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేసింది మేడం గారు. మరి నా తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నువ్వు మాట్లాడు మాట్లాడమా. ప్రభుదాస్ సార్ వాళ్ళ ఫామ్కి రావడం జరిగింది. ఇక్కడ జింకల గురించి ఇంకా కోతుల గురించి ఎంత పంట నష్టం ఉంది అని దేవబెట్ట ప్రాంతంలో తెలుసుకోవడం జరిగింది. ఇంకా సార్ కూడా మంచి రిప్లై ఇచ్చారు. అందుకు నేను సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇదంతా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొత్తం బిందు సేద్యం ద్వారా ఇవంతా చేస్తున్నారు. ఇరిగేషన్ చాలా బాగుంది. చాలా ప్రోగ్రెసివ్గా ఫార్మింగ్ చేస్తున్నారు సార్. సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.